రైతు సోదరులకు నమస్కారం అండి. ప్రస్తుతం మనం నేరేడుచర్ల మండలం కమలానగర్లో ఉన్నాము. మనతో పాటు రైతు రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఎన్ని ఎకరాలు పంట పండించారు, వారు ఏ మందులు వాడారో వారి మాటలను అడిగి తెలుసుకుందాం అండి. నమస్కారం అండి. నమస్కారం. ఎన్ని ఎకరాలు పండిస్తారండి మీరు? నేను 15 ఎకరాలు 15 ఎకరాలు పండిస్తారు. ఏ ఏ ఒడ్డు పండిస్తారు ఇప్పుడు? కేఎన్ఎం కేఎన్ఎం సన్నాలు. సన్నాలు. ఓకే. అంటే వెదజల్లే పద్ధతిలో చేశారా లేకపోతే నాటు వేసే పద్ధతిలో చేశారా మీరంతా 15 ఎకరాలు కూడా? ఈ గెట్టు వరకు వెదజల్లే పద్ధతి. వెదజల్లే పద్ధతిలో. కలుపు ఏమైనా పుట్టిందా అండి? కలుపు తక్కువే ఉన్నది. వచ్చేసి రైజింగ్ స్టార్ కొట్టాను. ఓకే. ఎట్లా పనిచేస్తుంది రైజింగ్ స్టార్ అనేది? ఓకే, మంచిగానే పనిచేసింది. స్ప్రే చేసాము. ఓకే. మంచిగానే పనిచేసింది. ఏ కలుపు అయితే లేదు, తేటనే ఉంది పొలం. అంతకుముందు రైతు కూలీలు పెడితే ఎక్కువ ఉండేది కదా మీకు, అదేమైనా తగ్గిందా దీనివల్ల? చాలా వరకు తగ్గింది. ఎంతమందికి ఎకరానికి వచ్చేసి 4-5 కూలీలు అయి ఉండే. ఓకే. ఇప్పుడు అసలు కూలీలు లేకుండా ఒకసారి స్ప్రే తోటి వెళ్ళిపోయింది. నిజంగా చెప్తున్నారు, కూలీలు లేకుండా ఇట్లా ఒకసారి స్ప్రే తగ్గిపోతుంది మొత్తం తగ్గిపోయింది, చాలా వరకు తగ్గిపోయింది. ఓకే. అంటే మొగిపూరికి ఏమైనా ఆశించిందా మీ పంటకి? ఫస్ట్లో ఆశించింది. మామూలుగా యాసంగి పురుగు వస్తుంటది, అది కామన్ కదా, వాతావరణానికి అనుకూలంగా లేకపోతే వస్తుంటది. మనకి ఏదైనా మందులు వాడారా మొగిపూరికి? మామూలు సిండాన్ గుళికలు వాడాం ఫస్ట్. ఎలా పనిచేసేది సిండాన్ గుళికలు? మంచిగా అనిపించింది. ఎంత మోతాదులో వాడారు సిండాన్ గుళికల్ని? మామూలుగా అది ఎకరానికి 5 కేజీల మటు వాడాము. ఎకరానికి 5 కేజీలు వాడారు. రిజల్ట్ ఎలా ఉంది? వాటి రిజల్ట్ ఎలా ఉంది? మంచిగా ఉందండి. పనిచేస్తున్నాయి. మొగిపూరికి చచ్చిపోయి నివారించిందా? చాలా వరకు అయితే నాకు నివారించినట్టే కనిపించింది. మంచిగా ఉంది. తెగుళ్ళు ఏమైనా ఏర్పడేది దాని తర్వాత? ఏమైనా మనకు వచ్చే తెగుళ్ళు ఎక్కువ ఉంటాయి, మన తెగులు కానీ పాంపొడ తెగులు కానీ? పాంపొడ తెగులకి అయితే పల్సిన్ వాడాము, మంచిగా అనిపించింది. ఇది పల్సిన్ ఇదే వాడాము. పల్సిన్ వాడాము, మంచిగా అనిపించింది. ఎన్ని రోజుల తర్వాత, ఎన్ని రోజులకు నివారించింది అంతా కూడా, పాంపొడ తెగులు కానీ అగ్గి తెగులు కానీ? ఇది ఎన్ని రోజుల్లో చూపించింది మనకి? 1 వీక్ లో కనిపించింది. 1 వీక్ లో రిజల్ట్ కనిపిస్తుంది. మళ్ళీ ఏమైనా వచ్చిందా తర్వాత? ఏమన్నా మంచిగా అనిపించింది. అంటే కంకి కూడా చూస్తే మనకు కొంచెం షైనింగ్ లాగా కనిపిస్తుంది. మిగతా చూస్తే మనకు చూస్తే కొంచెం షైనింగ్ లాగా ఉన్నాయి. ఏం వాడారు షైనింగ్? ఏం వాడారండి? ఏం వాడదు, మామూలు కలుపు మంది కట్టాము. అది కస్టోసిన్ ఏదో ఉంది కదా, అది వాడాము. వచ్చింది. ఓకే. అంటే లాస్ట్ టైం తో పోల్చుకుంటే ఇప్పుడు దిగుబడి ఏమైనా పెరిగిందా అండి? పెరిగిందండి, చాలా వరకు పెరిగింది. ఎంత అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు? 45 బ్యాగ్స్ అయితే కంపల్సరీ అవుతుంది. అంతకుముందు ఎంత అయిందండి? 40-42 అట్లా అయ్యేది. ఈసారి అయితే 45 వస్తుంది. మందులు ఎలా పనిచేసాయి మొత్తం ఓవరాల్ గా? నాకైతే మంచిగా ఉందండి, సంతోషంగా ఉంది. మంచి పంటే వస్తుంది. ఓకే. మందులు అయితే ఇవే కొట్టాను నేను. థ్యాంక్ యూ అండి.